అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, ఈరోజు నిజంగా నెల్లూరులో మా బంధువుల ఆరోగ్యం బాగలేకపోయినా కానీ తాలిమే హునర్ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ఎవరైతే 250 మంది మెరిట్ విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఏదైతే కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ కార్యక్రమం జరుగుతుంది, దానికి రావాలనే ఆలోచనతో బయలుదేరి వచ్చినాను. నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కార్యక్రమంలో పేద విద్యార్థులకు చదివించాలని చెప్పి నడుం బిగించిన ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా ఎవరైతే మైనార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారో, అదేవిధంగా మిగతా కార్పొరేషన్ల చైర్మన్లకు, వక్ఫ్ బోర్డ్ స్టాఫ్కు అందరికీ నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను. విద్య అనేది ఊరికే రాదు. నా బిడ్డలను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారి కోసం ప్రతి ఒక్కరం కూడా దువా చేయాలా. ఎందుకంటే వాళ్ళ తల్లిగారు స్వర్గవాసులైనారు, అతని ఆరోగ్యం బాగలేదు. అయినా కానీ రాత్రి 3 గంటల దాకా నిద్రపోకుండా అతను ల్యాప్టాప్ ముందర కూర్చొని వక్ఫ్ బోర్డ్ అధికారులతో మీ ఎగ్జామ్స్ ఎలాగ పెట్టాలా, మీకు ఏ విధంగా చేయాలా, మీకు పరీక్షలు ఏ విధంగా చేయాలా, ఫండ్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలా, అదేవిధంగా మన ఎవరైతే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫారూక్ గారు ఉన్నారో అతను తన బిడ్డల కన్నా ఎక్కువ అతను అజీజ్ గారికి ప్రోత్సహించి మీకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈర్ష్య చెందుతున్నాయి. ఎందుకంటే ముస్లింలకు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోద్ది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, ముస్లింల హక్కులను లాక్కుంటారు అని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని మేమందరం వింటున్నాం. అయినా కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళిద్దరూ సెక్యులర్ నాయకులు మైనార్టీలకు అండగా ఉంటారని చెప్పి తాలీమే హునర్ ద్వారా మా అందరి కళ్ళు తెరిపించారని చెప్పి తెలియజేసుకుంటున్నా. నేను కేవలం విద్యార్థులను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైతే ఇక్కడ 250 మంది ఉన్నారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ కుటుంబ పరిస్థితి ఏందని మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని బైతుల్ మాల్ అంటారు. ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ. అల్లా యొక్క ఆస్తిలో ఏదైతే ఆస్తులు ఉన్నాయో అందులో నుంచి వచ్చిన సంపాదన ద్వారా మిమ్మల్ని చదివించడానికి పంపిస్తున్నారు. మీరు 10th క్లాస్ అయిపోయింది, మాకు రెక్కలు వచ్చేసినాయి, మేము ఎగిరి వెళ్ళిపోవచ్చు అనుకోబాకండి. మీ తల్లిదండ్రులు పస్తుండి మీకు కడుపు నిండుగా అన్నం తినిపించినారు. మీ తల్లిదండ్రులు చినిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొత్త బట్టలు ఇప్పించినారు. మీ తల్లిదండ్రులు విరిగిపోయిన చెప్పులు వేసుకొని మీకు కొత్త చెప్పులు ఇప్పించినారు. ఈరోజు ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో అనాథలు, రిక్షా పుల్లర్స్, కూలి పని చేసేవాళ్ళు, కార్పెంటర్లు, రకరకాలుగా కష్టపడిన తల్లిదండ్రుల బిడ్డలు మీరు వెళ్తుండేది కేవలం చదువుకోవడానికే. మీరు చదువుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది. మీరు కానీ చెడిపోతే మొత్తం ముస్లిం సమాజం మీద ఉమ్మేస్తారు. కాబట్టి మీకు సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, బాగా చదువుకోండి. రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా ముస్లిం సమాజానికి ఆదర్శంగా నిలబడాలా. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు కష్టపడిన ముతవల్లిలు కానివ్వండి, హాజీ అబ్దుల్ అజీజ్ గారి గురించి కానివ్వండి, ఎన్ఎండి ఫారూక్ గారి గురించి కానివ్వండి, షరీఫ్ భాయ్ ఏదైతే మైనార్టీ సలహాదారులు ఉన్నారో అతని మంచి సలహాలు, అతని ఎక్స్పీరియన్స్ మొత్తం దీంట్లో ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. 10 రూపాయలు కావాలంటే పక్కింటి వాళ్ళు ఇవ్వరు, సొంత అన్నకు తమ్ముడు డబ్బులు ఇవ్వడు. కానీ ఒక్కొక్క విద్యార్థి మీద 2,50,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే నిజంగా మీరు క్లాప్స్ కొట్టి మీ సంతోషాన్ని వెళ్ళబుచ్చాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.